చంద్రగిరిలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకాండ పాపం ఎవరిది, వైఫల్యం ఎవరిది, దోషులు ఎవరు, అన్యాయంగా దాడులకు గురైంది ఎవరు, చట్టాన్ని చేతిలోకి తీసుకొని సుత్తులు రాడ్లతో దాడులు చేసి హత్యాయత్నాలకు పాల్పడింది ఎవరని అడిగితే తిరుపతి చంద్రగిరి ప్రాంత ప్రజలు టక్కున సమాధానం చెబుతారు. రాజకీయ పార్టీలు సొంత వాదనలు వినిపించడం సహజం. కానీ పోలీస్, రెవెన్యూ యంత్రాంగం నిష్పాక్షికంగా వాస్తవాలే చెప్పాలి. కలెక్టర్ సత్యశోధన్ నివేదిక ఇవ్వాలి. కానీ చంద్రగిరిలో పోలింగ్ అనంతరం హింస, తిరుపతి మహిళా వర్సిటీ ఆవరణలో జరిగిన దాడులు, ఆందోళనపై తిరుపతి ఆర్టీఓ నిశాంత్ రెడ్డి ఇచ్చిన నివేదిక పూర్తి సత్యదూరంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులోని అంశాలేమిటో తిరుపతి కలెక్టర్ చూస్తున్నారో లేదో గాని దానిని యథాతథంగా ప్రభుత్వానికి పంపి చేతులు దులుపుకున్నారు. పోలింగ్ అనంతరం గొడవల్లో తప్పు టీడీపీదేనని పరోక్షంగా తేల్చారు. చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తదితర వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవడానికే గ్రామాలకు మంది మార్బలంతో వెళ్లారని, టీడీపీ శ్రేణులే దాడులకు తెగబడ్డారని ఆర్టీఓ నిర్ధారించారు. మహిళా వర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములకు వెళ్లి తిరిగొస్తున్న టీడీపీ అభ్యర్థి పులువర్తి నానిపై అదే వర్సిటీ ఆవరణలో పోలీసులు చూస్తుండగా ఇనుప రాడ్లు, సమ్మెట రాళ్లతో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన్ను రక్షించేందుకు గాల్లోకి కాల్పులు జరిపిన గన్మెన్ ను తీవ్రంగా గాయపరిచారు. కానీ నానిపై 5గురు మాత్రమే దాడి చేశారని, అది కూడా కేవలం కర్రలతోనే అని, ఈ దాడి జరిగిన తర్వాత నాని భార్య పులువర్తి సుధా సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి వర్సిటీకి రప్పించారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని గందరగోళం సృష్టించారని వైసీపీ నేతలు ఏ తప్పు చేయలేదని ప్రభుత్వానికి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పంపిన నివేదికలోని సారాంశం. ఈ నివేదికను నిశిత పరిశీలన చేస్తే 2 విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రాథమిక నివేదిక ఇచ్చిన ఆర్డీఓ నిశాంత్ రెడ్డి వైసీపీకి కొమ్ము కాసి అనుకూల నివేదిక ఇచ్చినట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సంస్థాత్మక ప్రాంతాల్లో గొడవలు జరుగుతాయని తెలిసినా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని, నిఘా వైఫల్యం భారీగా ఉందని స్పష్టమవుతుంది. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో పోలింగ్ రోజు 13న, మర్నాడు 14న జరిగిన గొడవలపై ఆర్డీఓ నిశాంత్ రెడ్డితో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రాథమిక విచారణ చేయించి నివేదిక తెప్పించుకున్నారు. దీంతో పాటు తిరుపతి ఎస్పీ ఇచ్చిన నివేదికను కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో రామిరెడ్డిపల్లె పంచాయతీ ఉంది. ఇందులో కూచువారిపల్లి, నాగయ్యగారిపల్లి, ఆంజనేయపురం, కాటమరాజుమిట్ట గ్రామాలున్నాయి. రామిరెడ్డిపల్లి పోలింగ్ కేంద్రం సంస్థాత్మక జాబితాలో ఉంది. పోలింగ్ రోజున మధ్యాహ్నం 3 గంటలకు గొడవ జరిగింది. టీడీపీ ఏజెంట్ మురళీ నాయుడిని దుర్భాషలాడారు. పోలీసులు, పోలింగ్ అధికారులు వివాదం ముదరకుండా చేశారు. పోలింగ్ రాత్రి 8 గంటల వరకు సాగింది. ఆ తర్వాత ఏ గొడవలు లేవు. పోలింగ్ ముగిశాక మురళీనాయుడు ముఖేష్ రోడ్డుపై వెళ్తుండగా అక్కడే మకాం వేసిన వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇందులో వైసీపీ నేత కోటాల చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ చందు పాల్గొన్నారు. దాడి విషయం తెలుసుకున్న కూచువారిపల్లి టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చి గాయపడిన మురళీనాయుడు, ముఖేష్ ను తిరిగి గ్రామానికి తీసుకువెళ్లారు. తమపై మురళి ప్రతిదాడి చేస్తారన్న సమాచారం తెలుసుకున్న కోటాల చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ కార్యకర్తలు కూచునపల్లి వెళ్లి టీడీపీ సానుభూతి పరులపై దాడులు చేయగా 10 మంది గాయపడ్డారు. ఇది తెలుసుకున్న మురళి బంధువులు, సమీప గ్రామాల టీడీపీ కార్యకర్తలు భారీగా కూచువారిపల్లికి చేరుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేయాలనుకున్నారు. దీంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తన అనుచరులతో కూచువారిపల్లి గ్రామ సమీపానికి వెళ్లారు. గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వాహనాలను గ్రామ శివారులో ఉంచి ఊర్లోకి నడుచుకుంటూ వెళ్లారు. అక్కడకు టీడీపీ అభ్యర్థి పులువర్తి నాని కుమారుడు వినీల్ కూడా వెళ్లారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని శాంతింపజేశారు. మోహిత్ ను రామిరెడ్డిపల్లికి తీసుకెళ్లారు.
కూచువారిపల్లి శివారులో ఉన్న వాహనాలను తీసుకొచ్చేందుకు మోహిత్ తన డ్రైవర్ గన్మెన్ ను పంపించారు. ఆ సమయంలో ఓ గ్రూప్ మోహిత్ రెడ్డి వాహనాలను అడ్డుకొని తగలబెట్టింది. తర్వాత నాని నాయకత్వంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు, అనుచరులు భారీగా కూచువారిపల్లికి చేరుకున్నారు. కోటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై దాడి చేసి తగలబెట్టారు. మరో 2 వైసీపీ కార్యకర్తల వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీస్ బలగాలు వెళ్లి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం రామిరెడ్డిపల్లి, కూచువారిపల్లిలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి. పద్నాలుగో తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పులువర్తి నాని పద్మావతి మహిళా యూనివర్సిటీకి వచ్చారు. అక్కడ 5గురు వ్యక్తులు ఆయన కారుపై కర్రలతో దాడి చేశారు. నాని గన్మెన్ పై కూడా దాడి చేశారు. అనంతరం పులువర్తి నాని భార్య సుధా సోషల్ మీడియాలో ఓ పిలుపునిచ్చారు. దాంతో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, అనుచరులు వర్సిటీ మెయిన్ గేట్ వద్దకు వచ్చి ధర్నాకు దిగారు. ఓ గుంపు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ 2 వాహనాలకు నిప్పు పెట్టింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. రంగారెడ్డి అనే సీఐ తన వాహనంలో వర్సిటీలోకి వస్తుంటే 30 మంది అడ్డుకొని ఇనుపరాడ్లతో ఆయన వాహనంపై దాడి చేశారు. ఆయన విధులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై కేసు నమోదు చేశారు.